నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చుక్కలు చూపించిన యువతి సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఘటన మల్లారెడ్డి ఓ బఫూన్ మంత్రి ఆయన అవినీతి పరుడని తీవ్ర ఆరోపణలు గుప్పించిన మైనంపల్లి హనుమంతరావు ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు విశాఖ అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువతి ఆమె దగ్గరున్న డబ్బు నగలతో ఫరారైన యువకుడు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మద్యం మత్తులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది 2 గంటల పాటు బోయిన్పల్లి ప్రధాన రహదారిపై హంగామా సృష్టించడంతో పోలీసులు చివరికి ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. షహనాజ్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ తన మిత్రులతో కలిసి మద్యం తాగి వేగంగా కారును నడిపింది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆమె అతివేగంగా కారు నడపడం చూసి అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని 2 కిలోమీటర్ల వరకు వెంబడించారు. డైమండ్ పాయింట్ వద్ద ఆపేందుకు యువతిని యత్నించిన కానిస్టేబుల్ ని ఢీకొట్టి వెళ్లిపోవడంతో చివరికి తాడ్బండ సమీపంలో కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. వాహనం ఆపిన పోలీసులను నానా బూతులు తిడుతూ హంగామా సృష్టించడంతో పాటు అడ్డు వచ్చిన కానిస్టేబుల్ ను తోసేసిన ప్రయత్నం చేసింది. చివరికి 2 గంటల పాటు హంగామా సృష్టించగా బోయిన్పల్లి మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతో పాటు అతని మిత్రుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీ చేయగా ఏకంగా 422 రీడింగ్ రావడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. యువతి ఈ విషయంలో మొదటిసారి భారీ రీడింగ్ నమోదు కావడంతో పోలీసులు న్యూసెన్స్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును బుక్ చేశారు. మంత్రి మల్లారెడ్డిపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆయన డబ్బుతో వచ్చిన ఎంపీ అయ్యాడన్నారు. మల్లారెడ్డి 100 కోట్లు పెట్టి మంత్రి అయ్యాడని, ఆయన కాలేజీలు మొత్తం చెరువులోనే ఉన్నాయని, మల్లారెడ్డి ఓ పెద్ద అవినీతి పరుడని మైనంపల్లి ఆరోపించారు. చామకూరు మల్లారెడ్డి ఓ బఫూన్ మంత్రి, ఇంకిత జ్ఞానం లేకుండా గల్లీ లీడర్ గా తిరుగుతున్నాడన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నోట్ల కట్టలతో ఓట్లు కొనాలని చూస్తున్న మంత్రికి ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మైనంపల్లి విరుచుకుపడ్డారు. సంచి పట్టుకొని తిరుగుతాడు, ఎందుకంటే పాలు అమ్ముకున్నా పూలు అమ్ముకున్నాడు, మరి ఆ సంచిలో పైసలు తెస్తారు. దయచేసి కార్యకర్తలైనటువంటి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను ఒక టీఆర్ఎస్ పార్టీలో ఇన్నేళ్లు పనిచేసిన అన్నతో ఎంబడుంటా, అవసరమైతే నేను కళాకారునిగా పాటలు పాడుతా, మాట్లాడినా అనేక సందర్భాలలో మీటింగ్లలో మాట్లాడాం. మా సొంటోరికో కళాకారుల కనీసం పోస్ట్ కూడా ఇవ్వాలి, నౌకరీ ఇవ్వాలి, దొంగలకి ఇచ్చిండు, పాట పాడినోనికి ఇచ్చిండు. మరి ఇట్లా చెప్పుకుంటా పోతే 190 ఎందుకంటే సమయం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని ప్రజలు చైతన్యవంతులై ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో, ఎందుకంటే తక్కువ టైం ఉన్నది కాబట్టి మీ గ్రామాలలో మీ డివిజన్లలో, నేను 141 డివిజన్ సఫీలు కూడా అలా ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నను ఆల్రెడీ మేము అన్న కలవకుండానే మేము మా పని మేము చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా సర్వేలో బంపర్ మ్యాటర్ గెలిచే సీటు ఈ రాష్ట్రంలో మరి మల్కాజ్గిరి విషయం కూడా సర్వీస్ ఎవరికి కష్టం వచ్చినా ఏదొచ్చినా ఐ గాట్ 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
ఆ మంత్రి గారు చెప్తున్నా బఫూన్ మంత్రి అంగుటా చాప్ డబ్బులతో వచ్చిండు, డైరెక్ట్ ఎంపీ అయిండు. ఎంపీ ఆడుండి ఈయన తిట్టే, ఈడుండి ఆడ తిట్టే, మళ్ళీ ఈడికి వచ్చిండు డైరెక్ట్ డబ్బులు ఇచ్చిండు, మంత్రి అయిండు. ఆయన గురించి మాట్లాడుతుంది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది యూజ్లెస్ ఫెలో. ఏం మాట్లాడుతుంది ఆయన? అది సబ్జెక్ట్ ఉందా? ఇన్ని వేల కోట్లు ఈడ మీడియా సాక్షిగా చెప్తున్నా, మీడియా సోదరులకు తెలియదు నేను పని చేయలే. అరే గల్లీ లీడర్ లాగా ఎలక్షన్స్ లో తిరిగినట్టు 5 సంవత్సరాలు తిరిగినా, ఇప్పుడు అందుకే తిరుగుతలే నేను. ప్రజలు గ్రహించారు, ప్రజలకు తెలుసు వాట్ ఈజ్ హనుమంతరావు అన్నప్పుడు ఆ బఫూన్ మంత్రి గారికి మాట్లాడితే వాడు డైరెక్ట్ వచ్చే లాస్ట్ టైమే బుద్ధి చెప్పిండ్రు వాళ్ళ అల్లుడికి ఓట్లు వేసారు. ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు, యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఓటర్స్. దే నో వాట్ ఈస్ వాట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. 10,000 ఫ్యామిలీస్ ఆర్ రైల్వే ఎంప్లాయీస్. 70,000 బ్రాహ్మిన్స్ ఉన్నారు. బ్రాహ్మిన్స్ అంటే పండితులు. వీళ్ళు చేసే అరాచకాలకు, వీళ్ళు చేసే లెక్కలకు వాళ్ళు లైక్ చేయరు అసలు. ఇక్కడ లైక్ చేసే లేరు వాళ్ళను. వాళ్ళకి నేను ఫర్ ఎగ్జాంపుల్ బైసాబ్ మీ పేరేంటి? భాస్కర్ రెడ్డి సార్. భాస్కర్ రెడ్డి గారు, ఐ గాట్ 74,000 మెజారిటీ ఎమ్మెల్యేగా. సరిగ్గా 4 months కు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 74,000 నాకు మెజారిటీ వచ్చినప్పుడు ఒక 10,000 20,000 వ్యతిరేకమై కనీసం ఒక 40,000 వరకు సీఎం గారితో పోటీగా నేను పనిచేసినప్పుడు నాకెందుకు సార్ భయం? వాడు బఫూన్ మంత్రి గారు ఏమేమో మాట్లాడుతుంది. 6,000 అన్ని నేను కమ్యూనిటీ హాల్స్ పెట్టినా. ప్రొసీడింగ్స్ వచ్చినాక మళ్ళీ ఆపేరు అక్కడ. అంత అన్ఎడ్యుకేటెడ్ అనే నేను అపోజిషన్లో పనిచేసినోని. 2 times మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టైంలో గెలిపించాను సార్ ప్రజలు నన్ను పార్టీలకు అతీతంగా. అందుకే నేను ఎప్పుడు ఏ పార్టీని తిట్టాను. ఇప్పుడు వీళ్ళని అంటున్నా, నేను ప్రభుత్వాన్ని అంటున్నా. సిస్టమ్ పాడు చేస్తున్నారు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఇంకో 10 స్కీమ్లు హైక్ చేస్తారు. నమ్ముతారా జనాలకు నమ్మకం పోయింది. నమ్మే పరిస్థితి లేరు. 200% నమ్మరు. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, ఇంకేమన్నాడు? లేదు సార్. ఐదు తెలిసేది. ఇక చెప్పాలంటే నా పిఎన్ కూడా కొనేసి 20 లక్షలు ఇచ్చి ఏం చెప్పాలా? కాదన్న 5 సంవత్సరాలు నీతో ఉన్నాడు. పిఏ విషయం వచ్చిందంటే నేను అడుగుతున్నా. ప్రతి జిల్లాలో కూడా మెజారిటీ పెరుగుతా ఉంది. కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతుంది. ఇవాళ ఎంప్లాయీస్ అందరు కూడా సైలెంట్ ఓటింగ్ చేయనున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మొత్తం పోలీసులను చేంజ్ చేసేసారు, కమిషనర్లను చేంజ్ చేసారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నామా? ఎక్కడ ఉన్నాం? పోలీసు వాళ్ళేమో వాళ్ళకి భయపడతారు. మమ్మల్ని భయపడిస్తారంటే నువ్వేమో ఒకరికి భయపడతావు. నువ్వు భయపడటానికి మేము ఎట్లా భయపడతామండి? మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ అరాచకం ఎక్కువైపోయింది. పోలీస్ వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము ఒవ్వరం కూడా బీఆర్ఎస్ ఓటేసే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ ఎవరు, ఎన్నిసార్లు లీక్ అయిన పేపర్ లీక్ తెలియదు చూడలేదా మనం? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇలా పథకాలని చీటింగ్. ఇప్పుడు 4.5 లక్షలు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో అప్లై చేశారండి. 4.5 అప్లై చేస్తే 1000 ఇండ్లు ఇచ్చిండ్రు ఒక కాన్స్టిట్యున్సీకి. అందులో కూడా మా బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, డూప్లెక్స్ ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చిండ్రు. అంటే ఎంత ఇచ్చిండ్రు? దాదాపు 24,000 ఇండ్లు ఇచ్చిండ్రు. అంటే మిగతా 4,30,000 మంది ఏం పాపం చేసిండ్రు? బీసీ బంద్ అంతే, దళిత బంద్ అంతే. గ్రామంలో ఒక 100 కడుపు ఉంటే 2కో 3కో ఇస్తుండ్రు. అంటే ఎవరి డబ్బులు ఇవి? కొన్ని ఊర్లలో మొత్తం ఇంటింటికి ఇచ్చింది. ఇప్పుడు హుజురాబాద్లో ఇంటింటికి ఇచ్చింది. అంటే ఎవరి డబ్బులు పోయి అవి? ఎవరి డబ్బా సొమ్ము? మన డబ్బా అది. మీ మీద కూడా మీరు ప్రెస్ వాళ్ళు కూడా యూఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మీ నెత్తి మీద కూడా అప్పులు 1.5 lakh అప్పులు చేస్తున్నారు. మళ్ళీ మనకు 64,000 రెవెన్యూ వస్తుంది ఇక్కడ, క్రోర్స్. ఎక్కడ? మన హైదరాబాద్లో. ఈ 10 సంవత్సరాలు 6.5 లక్షల కోట్లు ఇవే. 6.5 లక్షల అప్పు, 13 లక్షల కోట్లు. ఇక్కడ పోతున్నాయి డబ్బులు. ఏం చేస్తున్నారు? హైదరాబాద్ భూములను అమ్మేస్తున్నారు. ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీ భూములను అమ్మే ప్రోగ్రామ్ పెట్టారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ప్రమాణం చేసి చెప్తున్నా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఎన్ని స్కీమ్లు పెట్టినా ఒక్క స్కీమ్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఒక్క స్కీమ్ అన్నా అది మీకు తెలియదా? మీ మీడియా వాళ్ళకు ఖమ్మంలో ఇస్తారు, ఒక జనం మొత్తం మీడియా వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఇస్తలే? పాపం చేసిరా? ఎవరి పైసలు అవి? ప్రజల డబ్బు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రజల డబ్బే. మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ కడితే వాళ్ళు ఇస్తుండ్రు. మీరు అడగరు. మీరు నా 20 పట్టుకొని ఏవో క్వశ్చన్లు వేస్తే ఎట్లా భాస్కర్ రెడ్డి అన్న దండం పెడితేనే ప్లీజ్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో అధికారులు బృందం దాడులు నిర్వహించింది. మున్సిపల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్ను అదుపులోకి తీసుకుని వారి నుండి 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని మున్సిపల్
ఆది ఆంధ్ర స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు ఇటీవలే సస్పెండ్ అయ్యారు. సర్టిఫికెట్ కోసం మేనేజర్, సీనియర్ అసిస్టెంట్లు 30,000 డిమాండ్ చేయడంతో శ్రీనివాసులు తమను సంప్రదించారన్నారు. పథకం ప్రకారం మొదటి విడతగా 5,000 ఇవ్వగా సోమవారం మరో 10,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 144000కు సమాచారం ఇవ్వాలని సూచించారు. విశాఖ అప్పికొండ బీచ్ లో ఊహంచని ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి బీచ్ రాళ్ల మధ్యలో ఇరుక్కొని అపస్మారక స్థితిలో కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే ఆ యువతిని కాపాడి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భీమవరానికి చెందిన వర్మరాజు అనే యువకుడు, మచిలీపట్నానికి చెందిన ఈ జంట ఈ నెల 2 నుంచి విశాఖలోని అప్పకొండ బీచ్ లో తిరుగుతున్నారు. కాగా పగలు బీచ్ లో తిరుగుతూ రాత్రి సమయాల్లో సముద్ర తీరంలో ఉన్న ఓ కొండపై నిద్రిస్తున్నారు. ఉన్నట్టుండి తాజాగా అప్పికొండ బీచ్ లో ఆ యువతి అపస్మారక స్థితిలో రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది కనిపించింది. వారం రోజుల నుంచి ఈ యువతితో కలిసి తిరుగుతున్న వర్మరాజు అనే యువకుడు తాజాగా ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు దొంగిలించి అక్కడి నుంచి ఫరారైనట్లుగా తెలుస్తోంది. దీంతో వర్మరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొలితులకి వెళ్ళిపోయింది కదా, కొలితులు పడిపోయింది తమ్ముడు. అందువల్ల నేను అసలు ఆ నడివే ఆకుండా అమ్మాయి వెళ్ళిపోయింది ఇప్పుడు. తెలంగాణ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యంతో పాటు ప్రజలకు పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీరలు, కుక్కర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున పోలీసులు భారీగా బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్ లోని నిజాం కాలేజీలో బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. నిజాం కాలేజ్ 1వ నెంబర్ గేట్ దగ్గర 7 కేజీల బంగారం, 1 కేజీ వెండిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం, వెండి విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అన్ని కూడా ఓపెన్ చేద్దాము. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతోంది. అర్ధరాత్రి కురుపాలెం మండలం గోటివాడ గ్రామస్తుల అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అదే మంచి సమయంగా భావించి 6 గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడి నుండి మెల్లగా గ్రామ శివార్లో ఉన్న శ్మశానంలోకి వారు ఎంటర్ అయ్యారు. అలా వెళ్లిన 6 వ్యక్తులు శ్మశానం ప్రాంగణంలో ఒకరి ఎదురుగా ఒకరు నేల మీద కూర్చొని తమతో తెచ్చుకున్న పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, పండు మిరపకాయలు, కత్తి, దారం బయటకు తీసేందుకు యత్నించారు. ఆ తర్వాత కొద్దిసేపటి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు పూజలు ప్రారంభించారు. దీంతో గ్రామస్తులంతా ఆ 6 పట్టుకునే ప్రయత్నం చేశారు. 4 యువకులను పట్టుకుని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ 4 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జిల్లా ప్రొద్దుటూరు మాజీ వైస్ చైర్మన్ జాబీ ఉల్లాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నిన్న రాత్రి 10:40 రామేశ్వరంకు చెందిన బండి నర్సింహులు అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రొద్దుటూరు క్రికెట్ బుక్కీలపై మీడియా సమావేశంలో ప్రశ్నించేందుకు తమకు బెదిరించారు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కౌన్సిలర్ను ఇదే తరహాలోనే వైసీపీ నాయకులు బెదిరించారు. నిన్నటి దినము నేను మన ఇన్ఛార్జ్ గారు ప్రెస్ మీట్ పెట్టినాము. ప్రెస్ మీట్ దేని గురించి పెట్టినాము? కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ప్రొద్దుటూరులో ఉండే క్రికెట్ బుక్కీలను తీసుకొని పోయినారు. అది తెలిసి అదే రోజు పెద్దాయన వరదరాజురెడ్డి గారు పెట్టినారు, నిన్న మా ఇన్ఛార్జ్ గారు పెట్టినారు, ఇన్ఛార్జ్ గారితో పాటు పక్కన నేను కూడా పెట్టినాను. ఇది వాస్తవం. వాళ్ళు పోలీసులు సొంతంగా వాళ్ళకు పట్టుకుపోయింది. దాంట్లో మనం ఏం చెప్పినాము, అయ్యా దాంట్లో చాలా మంది గుమాస్తాలు ఉన్నారు, మన మైనారిటీ సోదరులు ఉన్నారు, మీరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్రికెట్లు వదిలిపెట్టండి, ఎందుకంటే ఇంకా మంచి పనులు చేసుకుందాము, వద్దు మనకు చెడ్డ అని చెప్పి మన వాళ్ళకి చెప్పినాము. ఇది మామూలుగా రాజకీయ పరంగా చెప్పినాను. నాకేం చేయాలి, వాళ్ళు రాజకీయ పరంగానే నాకు ఎవరైనా కౌన్సిలర్లను ఇంకొకరు పెట్టి లేకపోతే ఎవరైనా అయినా కానీ నో ప్రాబ్లమ్ పార్టీలో విమర్శన చేయాలి. కానీ ఏం జరిగింది, నిన్న రాత్రి నాకు ఒకరు ఫోన్ చేసినారు. ఆయన పేరు బండి నర్సింహులు అంట. ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నాడు, నేను రామేశ్వరంని ఇట్లా మాట్లాడుతున్నాను, జబీబుల్లాని నాను అంటే అవును నేను జబీబుల్లాని చెప్పిన. రాత్రి 10:04 వచ్చింది. నేను వెంటనే మా ఇన్ఛార్జికి చెప్పిన. ఆ తర్వాత 1 టౌన్ సిఎస్ఆర్కి చెప్పిన ఫోన్ చేసి, సార్ ఈ నెంబర్ నుంచి నాకు ఇట్లా వచ్చింది ఫోన్ అని. ఆయన రిసీవ్ చేసుకున్నాడు. నేను పొద్దున్నే పిలిపిస్తాను అన్నాడు. పొద్దున కూడా మాట్లాడినారు, సారు పిలిపించి వానికి బైండ్ ఓవర్ పెడతాను, దాని గురించి నువ్వు వరి కాకు, తప్పు అతనికి సాయంత్రం కూడా కూర్చోబెడతానని. కానీ ఇది ఈ బెదిరింపులు అతను స్వతహాగా చేయడు, అతనికి ఏం అవసరంలే, అతని పరిస్థితుల్లో ఇంకోటో అతను నాకు ఫోన్ చేసి తిట్టాల్సిన అవసరంలే. ఈ తిట్టించే అలవాటు యాడ్ నుంచి వచ్చింది? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే చేయాలా. నువ్వు బెదిరింపులకు దానికి ఎవరు పాల్పడతారు? ప్రొద్దుటూరులో ఉండే మన ఎమ్మెల్యే గారి బ్రాహ్మర్ది వార్నింగ్ రెడ్డి గారు వాళ్ళు. ఓకే, నువ్వు అడుగు బంగారెడ్డి, నువ్వు అడుగు, నువ్వు చెప్పు, సమాధానం చెప్తా. ఎమ్మెల్యే గారు అడగండి, సమాధానం చెప్తా. ఏ రోజైనా కానీ నిన్న మాట్లాడిన దాంట్లో కూడా నేను ఎమ్మెల్యే గారిని చాలా గౌరవంగా చెప్పినాను, మీరు ఆరోగ్యంగా ఉండాలా, మీరు బాగుండాలా, మీరు మళ్ళా ప్రతిపక్ష పాత్ర పోషించాలని. ఇంకొకటి, ఏ రోజైనా ఏదైనా పేరు వచ్చినా కానీ రమ్మక్క అని స్టార్ట్ అయినా ఈ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని బెదిరిస్తారు. అది ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానీ, మన ఆయిల్ మిల్ ఖాజానా కానీ, ఇంకోటి కౌన్సిలర్ మన మునీర్ కానీ, అందరికీ ఫోన్లు చేయడము, తిట్టడము, మానసికంగా సతాయించడము. అదే పని నాకు కూడా చేయాలనుకున్నారు. కానీ నేను రికార్డింగ్ వినిపిస్తాను మీకు కామన్. కానీ ఎన్ని రోజులు చేశారు మీరు? ఇదే నేను చెప్పింది ప్రొద్దుటూరులో. నువ్వు ఏం డెవలప్ చేస్తున్నావు కాదు, అభద్రతా భావంతో బతుకుతున్నారు ప్రజలు. నీ బెదిరింపులకు దానికి భయపడలేదు. నువ్వు బెదిరింపు నువ్వు ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరికి నందం సుబ్బయ్యను చంపినట్టు చంపుతామనేది, బెదిరించేది, అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టించేది, నా మీద కూడా ఉన్నాయి కేసులు అన్యాయంగా. కానీ మనం భరిస్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అట్టే బెదిరిస్తారు. మొన్న ఎర్రన్న కొట్టాల్లో వేరే వాళ్ళకు పాపము వాని ఇంటికాడ పోయి వాళ్ళకి బెదిరిస్తారు. ఈ ప్రొద్దుటూరులో మారాలంటే వీళ్ళే పోవాలి. ఇంకా అంటే ఏడికి మనము ఓటు అనే ఆయుధంతోనే మిమ్మల్ని ఓడిస్తాం ప్రజలతో. పోలీసులు కూడా ఇప్పుడు న్యాయపరంగా పోతారు. వచ్చిన ఎస్పీ సార్ మీద మాకు నమ్మకం ఉంది. నాకేదైనా జరిగినా కానీ బంగారెడ్డి, నువ్వు బంగారెడ్డి వాళ్ళ బావ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మరియు వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి చెప్పండి. ఏం లే, మీరు నిన్న స్టేట్మెంట్ పెట్టారు చూసినా, చూసినా 2014 ముందు నువ్వు మెంటల్ ఇద్దరు ఉన్నారు కదా కౌన్సిలర్ గా. బండి లక్ష్మీ నరసింహులు ఎవరునా? మాది రామేశ్వరం. రామేశ్వరమా? చూసింటా నేను? చూసింటావు. మెంటల్ రఫీ 2014లో నువ్వు వాడు కౌన్సిలర్ అన్నారు కదా. మీ అక్క మొగుడు ఏమన్నా వాడు? మీ అక్క మొగుడా
బండి లక్ష్మీ నరసింహనా? ఓకేనా, ఇప్పుడేనా? థ్యాంక్ ఉన్నా. ముస్లిం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో స్థానిక బేకే రాజు వీధిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో గుర్తు తెలియని అగంతకులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కొల్లిపు యుగంధర్ బాబు ఇంటికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటి బీరువాలో లాకర్లు పగలగొట్టి అందులో ఉన్న బంగారం, నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు అగంతకుల వేలి ముద్రలను సేకరిస్తున్నారు. సరదాగా పార్టీ చేసుకుందామని వెళ్లిన ఆ యువకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఫుడ్ పాయిజన్ కావడంతో 13 మంది యువకులు అస్వస్థతకు గురయ్యారు. విశాఖ జిల్లా మూలగాడ గ్రామానికి చెందిన యువకులు పాత గాజువాకలోని మండి ఓ హోటల్లో బిర్యానీ తిన్నారు. భోజనం చేసి ఇంటికి వచ్చిన వారిలో 13 మంది వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వారిని నగరంలోని కేజీహెచ్ హాస్పిటల్లో చేర్చారు. ఇంటికి వెళ్లిన బాధితుల్లో 4 పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చుక్కలు చూపించిన యువతి, సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఘటన. మల్లారెడ్డి ఓ బఫూన్ మంత్రి, ఆయన అవినీతి పరుడని తీవ్ర ఆరోపణలు గుప్పించిన మైనంపల్లి హనుమంతరావు. ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు, లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. విశాఖ అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువతి, ఆమె దగ్గరున్న డబ్బు నగలతో ఫరారైన యువకుడు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.